అందరికీ నమస్తే. మా జిల్లా సొంత జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకో పాలమూరు రంగారెడ్డి మీద సీతకన్ను పెట్టిండ్రు. మాకు ఒక గ్రహణంలాగా అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆల్రెడీ 70-75% పూర్తయింది. కొందరైతే 80% పూర్తయింది అంటున్నారు. నిజానికి అన్ని రిజర్వాయర్లు ఆల్రెడీ పూర్తయిపోయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, ఇంకా అక్కడక్కడ పనులు మిగిలి ఉన్నాయి. అవి ఏనికే ఏం ప్రాబ్లమో తెలియదు. 9 నెలలైంది వీళ్ళ గవర్నమెంట్ వచ్చి. సొంత జిల్లా కదా, ఉమ్మడి జిల్లా కదా, మనకు ఆ ప్రేమ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డిని గాలికి వదిలేసిండు. పాలమూరు రంగారెడ్డి గురించి ఓ రివ్యూ లేదు, ఓ కథ లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో రివ్యూ పెట్టుకొని అయిపోతుంది, త్వరలోనే మొత్తం పూర్తవుతుంది ఇంకా అన్నట్టుగా మాట్లాడిండ్రు. చూస్తే దాన్ని గాలికి వదిలేసిండ్రు. మొన్న కురిసిన వానకు పంపోజ్ మునిగింది, ఒట్టెం పంపోజ్ మునిగింది. మొత్తం 10 మోటార్లకు గాను 4 మోటార్లు బిగించిండ్రు, ఇంకొకటి బిగించడానికి దానిలో పెట్టిండ్రు. మొత్తం పంపోజ్ అంతా నీళ్ళు మునిగిపోయింది. ఆడ దాదాపు 10 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా ఇంజనీర్స్ చెప్తున్నారు. 10 కోట్ల రూపాయల నష్టం మనకు పంపోజు మునిగిపోయింది. అది ఇవాళ కాదంట, ఇంకా అదేదో ఇవాళ రేపు నీళ్ళు కొట్టేస్తే అయిపోద్ది దానికి లేదంట. చాలా నీళ్ళు ఉన్నాయంట. కనీసం 3 నెలలు, మినిమం 3 నెలలు అని చెప్తున్నారు. ఇంకా 4 నెలలు పట్టవచ్చు, 5 నెలలు పట్టవచ్చు. ఒట్టెం పంపోజు ముంచేసిండ్రు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఏమైంది అసలు ఒట్టెములా? ఎక్కడంటే కరెక్ట్గా మనకు దాదాపు 34 కిలోమీటర్ల మేర టన్నలో నీరు చేరింది. 34 కిలోమీటర్లు అంట. అదేందో అప్రమత్తమైన అధికారులు నీటిని తోడుతున్నారు. పూర్తిస్థాయిలో నీరు తోడితే తప్ప అక్కడ జరిగిన నష్టమైంది, ఏం జరుగుతుంది, అసలు అది అందుబాటులోకి వస్తుందా రాదా, దాని పనికొస్తాయా పనికిరావా ఏందనేది తెలిసే అవకాశం లేదంట. ఇంక ఇట్లాంటి సిచ్యువేషన్లో మన సొంత జిల్లాలో కూడా ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ తెలియదు. యాక్చువల్గా ఈ వానతోన మొన్న ఆదివారం నుంచే రాష్ట్రం అంతా వాన పడ్డది. వాన పడ్డప్పుడు మేము అలర్ట్గా ఉన్నాం, మేము అందరిని అలర్ట్ చేసినాం, మంత్రులతో టెలికాన్ఫరెన్స్లు చేసినాం, అధికారులు, ఇరిగేషన్ అధికారులతో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఏదో కాన్ఫరెన్స్ అని అందరూ అలర్ట్ ఉన్నారని చెప్పిండ్రు. ఎక్కడ అలర్ట్ ఉన్నారు మీరు? ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోతే అలర్ట్ లేరు. ఆడ నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండి పడితే మీకు తెలియదు. ఆడ ఖమ్మంలో పెద్ద వరద వచ్చి మొత్తం జనమంతా ఆహాకారాలు చేస్తే మీకు తెలియదు. ఒక ఫ్లైట్, ఒక హెలికాప్టర్ పంపలేకపోయినరు, ఒక తెప్పను కూడా పంపలేకపోయినరు. బోట్లు కాదు, తెప్పలు ఉంటాయి చూసిన, నాటు పడవలు, అవి కూడా పంపలేకపోయినరు. కనీసం లైఫ్ జాకెట్స్, జనాలకు లైఫ్ జాకెట్స్ కూడా పంపలేకపోయినరు. ఇప్పుడు చెప్తారు వీళ్ళు, మేము అలర్ట్గా ఉన్నాం, మేము చెప్పేస్తాం, మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, అందుకే మరణాల సంఖ్య తగ్గింది అంటారు. మీరు జాగ్రత్తలు తీసుకుంటే, జనాలను అలర్ట్ చేస్తే, జనాలను మీరు డేంజర్లో ఉన్నారనే విషయాన్ని చెప్పగలిగితే, మనకు ఆ సైంటిస్ట్ అశ్విని వాళ్ళ నాన్న చనిపోయే వాళ్ళ, మీరు అక్కడ వాగు దాటే పరిస్థితి లేదు, ఆ వాగులోకి పోతే ఇంక మనుషులు బయటికి రారు, కొట్టుకుపోతారు అనే విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళు పోతారా? మీరు వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఉంటే ఎవరైనా చనిపోయిన పోతారా? ఆ ఖమ్మంలో 9 మంది ఎవరో పాప జేసీబీ అని బతికిచ్చిండు కదా, వాళ్ళు అక్కడనే ప్రమాదంలో ఉంటాం, మేము ప్రమాదం వస్తుంది, మేము చచ్చిపోతాం, అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే వాళ్ళు ఉంటారా ఆడ? ఏమీ చేయలేదు. చూసారు కదా, మా జిల్లా సొంత జిల్లా, మా ముఖ్యమంత్రి మా సొంత జిల్లా ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? పాలమూరు రంగారెడ్డి పూర్తయితే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి నీళ్ళు వస్తాయి, ఇక్కడ కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఇక్కడ కూడా నీళ్ళు వస్తాయి. ఆ లక్ష్మీదేవిపల్లి నుంచి ఆడి కొడితే అక్కడ నుంచి మొత్తం నీళ్ళు వస్తాయి. కానీ చేయలేదే. డిండి ఇక్కడ ఇవన్నీ పాలమూరు రంగారెడ్డి పూర్తయితే డిండికి నీళ్ళు వస్తాయి. డిండికి వెళ్ళి మునుగోడ దాకా నీళ్ళు పోతాయి. నీళ్ళు లేక సస్తున్నారు. ఇప్పుడు ఈ వానబడి బతికించింది రైతులను, కానీ లేకపోతే మొత్తం పంటలను ఎండిపోతున్నాయి. అసలు చాలా పరిశాన్ ఉండే. ఈ పంట రైతులను బతికించింది కాదు, రేవంత్ రెడ్డిని బతికించింది. ఈ వాన కనుక పడకపోతే రైతులు మొత్తం రోడ్డెక్కేతోళ్ళు, పంటలు మొత్తం ఎండిపోయేటివి. అట్లాంటి సిచ్యువేషన్ ఏంది? పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు సీతకన్ను పెడుతున్నారు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేస్తలేరు? ఇప్పుడు ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, దీన్ని ఎవరిని బాధ్యులను చేస్తారు? కాంట్రాక్టర్ని బాధ్యులను చేస్తారా? పోయిన ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తారా? మీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? ఈ 10 కోట్ల రూపాయల నష్టం ఇప్పటివరకు ప్రాథమిక అంచనా. ఇక అది మొత్తం నీళ్ళు తోడితే అసలు ఏమవుతుంది, ఏమయ్యింది, ఏమవుతుంది, పనికొస్తుందా పనికిరాదా, ఏమవుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. అక్కడ ఇంజనీర్లు ఉన్నారు, పార్థసారథి అని ఉంటారు అక్కడ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంత వరద వస్తుందని ఊహించలేదు అంటున్నారు. మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏంది జోలపాటలు చెప్పినారా మీకేమన్నా? లేకపోతే ఆ టెలికాన్ఫరెన్స్లో మీ కాన్ఫరెన్స్లో మీ మీటింగ్లో ఇంకేమైనా వేరే ఫంక్షన్ల గురించి, సినిమాల గురించి మాట్లాడుతున్నారా? ఊహించాలి కదా. వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్తూనే ఉంది, మామనాడు జిల్లాలో వర్షం పడుతుంది, ఖమ్మం జిల్లాలో వర్షం పడుతుంది, మహబూబాబాద్ జిల్లాలో వర్షం పడుతుంది, వరంగల్లో వర్షం పడుతుంది అని రెడ్ అలర్ట్ ఇచ్చింది. రెడ్ అలర్ట్ ఇచ్చిన ఇవే. నాగర్ కర్నూలు రెడ్ అలర్ట్ ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లా రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ఇచ్చింది. దానిలో ఈ ఒట్టెం పంప్ హౌస్ ఉన్నది కూడా నాగర్ కర్నూలు జిల్లాలోనే. మరి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఉంది అంటే కూడా
మేము వస్తుంది అనుకోలేదు, ఇది ఇట్లా అవుతుంది అనుకోలేదు, జనమంతా ఇట్లా అవుతుంది అనుకోలేదు. ఖమ్మం నాకు తెలిసి ప్రభుత్వము ఖమ్మంలో కూడా ఇట్లా అవుతుందని ఊహించలేదు. రెడ్ అలర్ట్ ఉన్నప్పుడు ఊహించాలి కదా, ప్రభుత్వం కదా మీది, వ్యవస్థ కదా, మనుషులు కాదు. ఎవరో ఒక ఆయనకు సింపుల్గా ఉండవచ్చు ఒక అంశం, కానీ ఇంకొక మనిషికి అది చాలా హార్డ్ ఉంటుంది. ఓ మనిషి నుంచి ఆడికి దుంకడం ఈజీ అనుకుంటాడు, కానీ అందరూ దుంకలేరు కదా. ఆ ఖమ్మంలో జరిగిన ప్రమాదం ఏంది, ఈ పంపులు మునిగిపోవడం ఏంది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోవడం ఏంది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోవడం నాగర్ జిల్లాలో మునిగిపోవడం అయితే లిటరల్గా ప్రభుత్వం 100% కారణం. దానికి ముఖ్యమంత్రి కారణం. సొంత జిల్లా, మన కరువు జిల్లా, ఆ వట్టెం పంప్ హౌస్ చేసుకొని పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకుంటే మనకు మునుగోడు దాకా నీళ్ళు పోతాయి కదా, నల్గొండ అటుకెళ్ళి మొత్తం నీళ్ళు పోతాయి కదా, తాగునీళ్ళు సాగునీళ్ళు మొత్తం ఉంటాయి కదా. కానీ ఎందుకు వేయలేదు? వట్టెం పంప్ హౌస్ మునక్క ఎవరు కారణం? పాలమూరు రంగారెడ్డిని ముంచేద్దాం అనుకుంటున్నారా? ఇంకా కాళేశ్వరంలో ఆల్రెడీ మీరు పక్కన పెట్టేసిండ్రు, మేడిగడ్డ అన్నారం సుందీలు పక్కన పెట్టేసిండ్రు. అంటే పాలమూరు రంగారెడ్డి మొత్తం పక్కన పెట్టాలని డిసైడ్ అయినరా? ఈ విషయంలో పాలమూరు ప్రజలకైతే సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు. మీరు మా జిల్లానే కాబట్టి నేను మా జిల్లా ప్రజల తరపునే అడుగుతున్నా. ఎందుకంటే మా జిల్లా ప్రజలు మీరు కలిసే పరిస్థితిలో లేరు, మా జిల్లా ప్రజలు మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి నాకు వచ్చిన ఇన్పుట్స్తో నేను మాట్లాడుతున్నా. మీరు వట్టెం పంప్ హౌస్ మునకకు ఎవరు కారణం? ఆ 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు దాన్ని ఎవరు భరిస్తారు? ప్లస్ పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు పూర్తి చేస్తారు? మీ జిల్లా మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు, మీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాలి ఇష్యూలో. అక్కడ పాలమూరు రంగారెడ్డి వదిలేస్తే ఓన్లీ అక్కడ మాత్రమే నష్టం కాదు, ఇదంతా నష్టమే. వికారాబాద్ కూడా నష్టమే, వికారాబాద్ జిల్లా వరకు నష్టమే. మొత్తం నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయి. అక్కడ ఆ దేవరకొండ అటు సైడ్ ప్రజలు కూడా మీరు చెప్పాలి, మునుగోడు ప్రజలు కూడా మీరు సమాధానం చెప్పాలి. మీరు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఎనీవే, ఈ ఇరిగేషన్ ప్రమాదాలు ఎప్పుడు ఆగుతాయి? ఇరిగేషన్ ప్రమాదాలు అంటే ఆర్థికంగా చాలా నష్టం మనకు. ఏ ప్రాజెక్టు మునిగినా, ఏ ప్రాజెక్టులో ఏ పంప్ హౌస్ మునిగినా నష్టమే. వట్టెం పంప్ హౌస్ మునిగింది, సీఎం సొంత జిల్లా, మా జిల్లా. దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.